వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. ఈరోజైతే భక్షాలనమాట. టేస్ట్ చాలా బావుంటది. చేసుకోవడం చాలా ఈజీ. ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు ఈ భక్షాలు చేసుకోవచ్చు. మీరు పప్పు ఉడకబెట్టి, బెల్లాన్ని కలిపి, దాన్ని మిక్సీకి పట్టి ఇదంతా పెద్ద ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్‌గా చేసుకునే ఈ రెసిపీ మీకోసం అనమాట. చూడండి ఎంత సాఫ్ట్‌గా, ఎంత పూరిల్లా పొంగుతూ చాలా అంటే చాలా బాగొచ్చాయి. అండ్ ఇది ఎలా చేసుకోవాలనో ఈరోజు వీడియోలో చూద్దాం. ఫస్ట్ దానికోసం అయితే నేనిక్కడ ఒక గ్లాసు బెల్లాన్ని తీసుకుంటున్నాను. బెల్లానికి ఒక గ్లాసు నీళ్లు పోసి దీన్ని మరిగించుకోవాలి. దీనికి ఎట్లాంటి పాకం రావాల్సిన పని లేదు. ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత ఒక గ్లాసు నీళ్లు పోసి దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం అయితే 2 టేబుల్ స్పూన్ల నెయ్యేసి అందులో ఒక గ్లాసు శనగపిండి వేసుకోండి. నేను జస్ట్ టీ గ్లాసు శనగపిండి మాత్రమే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది క్వాంటిటీ వైస్‌గా చాలా ఎక్కువ అవుతుందనమాట. మంచిగా పిండి ఒదిగి వచ్చి ఇది నేతిలో మంచి పచ్చి వాసన పోయి, మంచి సువాసన వచ్చేంత వరకు నెమ్మదిగా వేయిస్తూ ఉండాలి. కాసేపటికి నెయ్యి మొత్తం పీల్చుకొని ఇలాగ పొడి పొడిగా అవుతుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత బెల్లం నీళ్ళని ఫస్ట్ కొద్దిగా వడగట్టుకోండి. తర్వాత ఇందులో ఉండలు ఏమీ లేకుండా మొత్తం కలిపేసేయండి. కలిపిన తర్వాత మిగతా బెల్లం నీళ్ళు ఇందులో వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా స్టవ్ ఆన్ చేసి దీన్ని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికిస్తూ ఉండండి. మీకు నార్మల్ భక్షాల టేస్ట్‌కి, దీనికి పెద్ద తేడా ఏమి ఉండదనమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి. మనకి ప్రాసెస్ చాలా తక్కువ పడుతుంది. అండ్ చేసుకోవడం చాలా ఈజీ గదా! ఫాస్ట్‌గా అయిపోతదనమాట. అండ్ ఇట్లా కొంచెం దగ్గరగా అయిపోయిన తర్వాత మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేస్తూ ఉడికించండి. ఇందులో కొంచెం ఇలాచీ పొడి వేసుకోండి. దాంతో పాటు నేనైతే చిటికెడు ఫుడ్ కలర్ వాడినా. మీకు నచ్చితే వేయండి. లేదంటే స్కిప్ చేయొచ్చు. అది పూర్తిగా మీ ఇష్టం అనమాట. ఇది చల్లార్చుకోండి ఈలోపు. మనము స్టఫింగ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు పిండి కోసం, చపాతీ కోసం ఏం చేయాలి అంటే మైదా పిండి తీసుకోండి. మీరు హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళైతే గోధుమ పిండి తీసుకున్నా పర్లేదు. కొంచెం నెయ్యి, చిటికెడు ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసుకొని దీన్ని సాఫ్ట్‌గా చపాతీ ముద్దలాగా చేసుకొని ఒక లోతుగా ఉన్న గిన్నెలో ఈ పిండిని వేసుకొని పైకెంచి ఒక గరిటెడు నూనె పోయండి. అంటే ఈ పిండి పైకి తేలకుండా అంటే పిండి పైకి రాకుండా నూనె తేలుతూ ఉండాలనమాట. ఆ నూనెలో చిటికెడు పసుపు వేసుకోండి. అది 10 నిమిషాల పాటు నానబెట్టుకొని ఇక్కడ మనం ఈ పూర్ణం బాల్స్‌ని అన్నీ ఈక్వల్‌గా బాల్స్ చేసుకొని ఒక దాంట్లో తీసుకోండి. అయితే మనం పిండి కలిపేటప్పుడే పసుపు వేసి కలుపుకోవచ్చు. కానీ మొత్తం కలర్ ఎక్కువగా అయితదని చెప్పేసి నేనేం చేశానంటే ఆయిల్‌లో కొంచెం వేశాననమాట. ఈ పైన ఉన్న ఆయిల్ మొత్తం తీసేసి పిండిని ఒక్కసారి కలుపుకున్నారంటే లైట్‌గా ఉంటుంది కలర్, మనకి మరీ యెల్లోగా ఉండకుండా ఇలా ఉంటుందనమాట. ఇప్పుడు ఒక చిన్న బాల్ తీసుకొని ఇందులో మన పూర్ణంని పెట్టి మొత్తం చుట్టూ కూడా ఎక్కడ పూర్ణం రాకుండా క్లోజ్ చేసి కొంచెం ఆయిల్ అప్లై చేసి దీన్ని పప్పు చెక్కలు మనం ఒత్తుతాం కదా! అలా చేత్తో అయినా ప్రెస్ చేసుకోవచ్చు. లేదంటే దానిపైన ఒక పాలిథీన్ కవర్‌ని పెట్టి వేలుతో ప్రెస్ చేసినా కూడా ఈజీగా స్ప్రెడ్ అయిపోతదనమాట. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉంటుంది కాబట్టి మీరు ఎంత పల్చగా చేసినా కూడా పూర్ణం అనేది బయటికి రాకుండా చాలా పల్చగా చేసుకోవచ్చు మీరు. చూడండి నేను కవర్ పెట్టి కూడా చూపిస్తున్నాను. మీరు ఎంత పల్చగా అంటే అంత పల్చగా చేసుకోవచ్చు. పూర్ణం బయటికి వచ్చినట్టుగా కనిపిస్తుంది కానీ దానిపైన సన్నగా ఒక లేయర్ ఫామ్ అయ్యి ఉంటుంది కాబట్టి పూర్ణం బయటకొచ్చే ఛాన్సే ఉండదు. ఇలాగ పల్చగా ఒత్తుకున్న తర్వాత వీటిని కాల్చేసుకోవడమే. 2 వైపులా కొంచెం నెయ్యి వేసి కాల్చుకుంటే టేస్ట్ మాత్రం చాలా బావుంటది. ఈసారి ఉగాదికి ఇలా ట్రై చేయండి. టేస్ట్ ఏమాత్రం డిఫరెన్స్ అనేది ఉండదనమాట. అండ్ సాఫ్ట్‌గా పూరిలా పొంగుతూ వస్తాయండి. ఎంతసేపు అయినప్పటికీ కూడా అవి అంతే సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట. ఇలాగా ఒక 15 సెకండ్లు కాలిన తర్వాత రెండో వైపు 15 సెకండ్లు అలాగా అటు ఇటు తిప్పుతూ కాల్చుకుంటూ ఉండాలనమాట. ఎందుకంటే భక్షాలు మాడిపోతే అంత టేస్ట్ ఉండయి కదా! ప్రతి 15 సెకండ్లకు ఒకసారి ఇలాగా తిప్పుతూ కాల్చుకుంటే మంచిగా పొంగుతూ వస్తాయన్నమాట. చూడండి ఎంత సాఫ్ట్‌గా పూరిలా పొంగాయో! నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అంత బావుంటుందనమాట. నార్మల్ భక్షాలకి ఏమాత్రం తీసిపోకుండా సేమ్ టు సేమ్ అలాగే ఉంటాయి. మీరు చెప్పేంత వరకు కూడా మీరు పిండితో చేసిండ్రు అని ఎవరు కనిపెట్టరు. రెసిపీ ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
జై శ్రీరామ్.